పెట్టారా? మనకు స్వాతంత్రం వచ్చిందండి. మరి మన ఆత్మకు వచ్చిందంటారా? దేనికి మనం కట్టబడి ఉన్నాం? దేనికి మనం బందీలైపోయాం? యేసయ్య మనలోకి రావాలి అంటే, యేసయ్య మనతో ఉండాలి అంటే కనుక యేసయ్యకి విరుద్ధమైంది మనలో ఏమున్నా కానీ దాన్ని ఏం చేసుకోవాలి? తీసివేసుకోవాలా వద్దా? ప్రియ దేవుని బిడ్డలారా, నాకు బంగారం అంటే చాలా ఇష్టం అండి. నాకైనా మీకు కూడా ఇష్టమా? ఎంతమంది మీకు ఇష్టం లేదండి? ఎప్పుడు పెట్టుకోలేదా అండి? ఎప్పుడు పెట్టుకోలేదు? పుట్టినప్పటి నుంచి ఎప్పుడు పెట్టుకోలేదా అండి? అదే అప్పుడు ఎప్పుడో పెట్టుకున్నారు కదండి. అంటే మొత్తం మీద మన అందరికీ ఏమంటే ఇష్టం? బంగారం అంటే ఇష్టం. బంగారం అంటే ఇష్టం లేని అంటే ఎవరో లేరండి. నాకంటే పిచ్చి అనమాట అండి. మీకు ఇష్టమే, నాకైతే పిచ్చి. ఆ పిచ్చి ఏంటి? కనీసం నాకు 100 కాసుల పైనే బంగారం ఉందన్నమాట అండి. 100 కాసుల పైన బంగారం. నేను పరిచయకి వెళ్ళేదాన్ని, వాక్యం చెప్పేదాన్ని. ఇలా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎవరన్నా చర్చికి వచ్చినప్పుడు కొన్ని ఏదైనా ఫంక్షన్ అన్నా లేకపోతే ఏదైనా పెళ్ళికి వెళ్ళినా ఎవరైనా కొంచెం మంచి ఆభరణాలు వెరైటీగా ఉన్న డైలీ పెట్టుకునే ఒకటి, బయటకు వెళ్ళి పెట్టుకునే ఒకటి ఉంటాయి కదండి. జస్ట్ నా కన్ను కానీ దాని మీద పడింది అనుకోండి, పట్టుకుపోవడానికి కాదు, అంటే కన్ను పడింది అంటే వాటిని చూసి అనుకునేదాన్ని, అబ్బా నేను కూడా ఇలాంటి చేయించుకోవాలి అని చెప్పి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటో తీయించుకొని ఆ ఫోటో మరలా వెంటనే ఇంటికి వెళ్ళకుండా సరాసరి బంగారు షాప్కి వెళ్ళిపోయి ఆ వస్తువు కానీ, ఆ గాజు కానీ, ఆ మెళ్ళోది కానీ అలా చేయించుకోక మా అమ్మగారు పెట్టిన అన్ని కూడా 100 కాసుల పైనే నాకు బంగారం ఉందండి. ఇక పరిచయం చేసేదాన్ని, దేవుళ్ళో ముందుకు సాగేదాన్ని. కానీ ఈ బంగారాన్ని వదులుకోవడం నా వల్ల అవ్వలేదండి. బంగారానికి ఆడవాళ్ళకి చాలా అవినాభావ సంబంధం కదేంటండి. పేగులతో ముడిపెట్టేసి ఉంటుంది కదేంటండి బంగారం అంటే. డోక్రా వచ్చింది అనుకోండి, మీకు డోక్రాలు వస్తాయండి? ఇక్కడ వస్తాయా? డోక్రా వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఒక అరకాసు బంగారం చేసేసుకొని చేతి పెట్టుకోవాలి, ఒక అరకాసు బంగారం తీసుకొని అని ఒక రకంగా ఆలోచన ఉంటుంది కదా. ఇలాగా బంగారం అంటే పిచ్చి, ఇష్టం లేదంటే ఎవరో లేరు కదేంటండి. నేను ఒక రోజున ఒక చోట మీటింగ్కి వెళ్ళాను, సభలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫాస్ట్గా నిలబడి వాక్యం చెప్తున్నారు. ఆయన నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఆయన మాట్లాడాలి. అయితే ఆయన నిలబడి వాక్యం చెప్తూ ఆయన వాక్యంలో మాట్లాడుతూ ఏం చెప్పారంటే, అక్కడ చాలామంది జనం ఉన్నారండి. ఆయన మాట్లాడుతూ అన్నారు, నీలో ఉన్న పిచ్చి పోయేంత వరకు నువ్వు పరిశుద్ధురాలు కాలేవు అన్నాడండి. ఆ పాస్టర్ గారు నేను ఎవరో తెలియదు. ఆయన అన్నమాట ఏంటంటే, నీలో ఉన్న పిచ్చి పోయేంత వరకు. నేను మిమ్మల్ని ఎవరిని బంగారం తీయమని చెప్పడం లేదండి, మీరేం టెన్షన్ పడకండి. ప్రభు మీతో మాట్లాడితే కనుక మీరు అంగీకరించండి. ప్రభువు మాట్లాడితే ఖచ్చితంగా దానికి లోబడాలండి మనము. అయితే నీలో ఉన్న పిచ్చి వల్ల నువ్వు పరిశుద్ధురాలు కాలేవు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడు. అక్కడ చాలామంది ఉన్నారండి, కానీ ఎవరికి కనీసం ఏమీ అనిపించలేదండి. నాకు మాత్రం పెద్ద తేలుకుట్టినట్టుగా అనిపించిందండి. ఈయన ఎవరితో నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు అన్నట్టుగా అనుకొని చాలా పశ్చాత్తాపం వచ్చి తీర్మానం చేసేసుకున్నాను. నాయన ఈ వాడితోనే బంగారం అంతా తీసేస్తున్నాను నాయన అని చెప్పి తీర్మానం చేసుకున్నాను. కానీ దాన్ని మరలా ఆచరణలో పెట్టడానికి చాలా కష్టమైందండి నాకు. అప్పుడు అనుకున్నాను, నేను తీర్మానం చేసుకున్నాను, అంతా నా ఇష్టమేనా? నాకంటూ నా భర్త, అలాగే నాకు 3 పిల్లలు. మరి ఏ తీర్మానం చేసుకున్నా వాళ్ళు ఒప్పుకుంటేనే కదా నేను చేసుకోవాలి అని చెప్పి లోపల నన్ను నేను ఏం చేసుకుంటా ఉన్నానంటే, దాన్ని పర్లేదు, కంగారు పడకు, నువ్వు అప్పుడేం తీయక్కల, వాళ్ళు కూడా అడుగు, వాళ్ళు ఓకే అంటే వాళ్ళు ఓకే అన్నారు కదా, కంగారు ఏంటి అన్నట్టుగా. అప్పుడు మా ఫాస్ట్గా అన్నాను, ఏమండి నాకు ప్రేరేపణ వచ్చిందండి, నేను వస్తువులే తీసేద్దాం అనుకుంటున్నానండి అని అంటే, ఆయన ఏమన్నా అడ్డు పెడతారేమో అంటే, అమ్మా అంత మంచి ఆలోచన వచ్చింది, వెంటనే తీసేయమ్మా, మళ్ళీ కొనక్కలేకుండా ఉంటుంది. ఒకరు పెట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ పదే ఎవరు కొనాలి? నాకు ఆయనేగా కొనాలి. అందుకని ఆయన ఏదైనా ఎంకరేజ్ చేస్తారేమో, వద్దమ్మా ఉంచుకోమ్మా, ఏంటి పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి అని అంటారేమో అంటే, ఆయన అన్నారు, మంచి ఉద్దేశం అమ్మా, నేను చెప్పినా కానీ నువ్వు వినవు, దేవుడు నీతో మాట్లాడాడు కనుక నువ్వు తీసేయమ్మా. అనవసరంగా ఈయన దగ్గరికి వచ్చి చెప్పాను, ఈయన వద్దు, ఈయన అడగకూడదని చెప్పి మా పెద్ద అబ్బాయి ప్రేరేపణ వచ్చిందిరా అంటే, అప్పుడు మా పెద్దోడు ఇంకా వాక్యంలో ఎదగలేదన్నమాట అండి. చిన్నోళ్ళు కదా, చదువుతున్నారు కదా, వాళ్ళు అన్నారు, అమ్మా ఇప్పుడు అలాంటి పిచ్చి పనులు నేను చేయకు, ఒకవేళ తీసే టైం వస్తే కనుక మీ కోడలు వచ్చిన తర్వాత ఆ 100 కాసులు 150 కాసులు వాళ్ళ చేతిలో పెట్టి అప్పుడు తీసేయమ్మా అన్నారండి. అప్పుడు నేను అనుకున్నా, సరే అంటే ఇప్పుడు మా ఫాస్ట్ గారు ఒప్పుకున్నా కానీ ఎవరు ఒప్పుకోలేదు. సరే మా పిల్లలు ఒప్పు, నేను తీయక్కర్లేదు అని చెప్పేసి, నాయన మరి నేనేం చేయను, నేను అనుకున్నాను తీసేద్దామని, మరి నా పిల్లలు ఒప్పుకుంటలేదు కనుక నువ్వేమనుకోవద్దు, నేను కూడా ఏమనుకోని చెప్పి ఆ మాట మర్చిపోయాను అనమాట అండి. ఇంకా అయితే చాలా భయంకరమైన శోధనకి, అంటే నాకు అన్ని దేవుడు దయ వల్ల మంచి భర్త, మంచి బిడ్డలు, మంచి కుటుంబం, మంచి పరిచయం, అన్ని దేవుడు అద్భుతంగా దేవుడు దీవించాడు. అయితే
మనసుకు శాంతిని కోల్పోయాను అనమాట. మనశ్శాంతిని, జక్కయ్య ఎలాగైతే మనశ్శాంతిని కోల్పోయాడో అలా మనశ్శాంతిని కోల్పోయాను. నెమ్మది లేదు. నెమ్మది లేకపోయేసరికి అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను చాలా ప్రేమించేవారు, నన్ను బాగా చూసుకునేవాళ్ళు. కానీ నాకు మనశ్శాంతి లేదు. ఎంతమంది ప్రేమించినా మనశ్శాంతి లేదా బ్రతకగలమంటారు? అప్పుడు నా మనసు అనేది, ఎందుకు వచ్చిన బ్రతుకు, ఫ్యాన్ కురిపెట్టుకొని చచ్చిపోవచ్చు కదా, నువ్వున్న అపార్ట్మెంట్ పైనుంచి దూకి చచ్చిపోవచ్చు కదా అని చెప్పి హృదయం అండి కలవర పడిందంటే మనసు బోధించేద్దండి, మంచి బోధ చేదుకు ఒకసారి చనిపోవచ్చు కదా అని చెప్పి మనసు నాకు బోధించినప్పుడు నిజమే కదా, ఎందుకు వచ్చింది, అన్నీ బాగున్నాయి కానీ మనశ్శాంతి లేదు, చనిపోతే బాగుండు కదా అని అనుకుంటే నా మనసు మరొక మనసు అనేది, దేవుని యొక్క ఆత్మ అనేది, నువ్వు చనిపోతే సరాసరి ఎక్కడికి వెళ్తావు, నువ్వు నరకానికి కదా పోతావు, నిన్ను ఎన్నుకున్నది ఎందుకైనా, నిన్ను వాడుకుంటుంది ఎందుకైనా. ఒకప్పుడు నేను బైబిల్ చదవడానికి కూడా భయపడేదానండి, బైబిల్ చదవలేకపోయేదాన్ని. మా నాన్నగారు గొప్ప సేవ చేశారు కానీ ఆ సేవకును కూతురునే కానీ బైబిల్ కూడా అంటే రిఫరెన్స్లు ఇప్పుడు చదువుతున్నారు కదా, అది కూడా నేను అందివ్వలేకపోయేదానండి. అంటే అంత భయం నాకు. అలాంటి భయపడే నన్ను ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో మీ ముందు నిలబడి వాక్యం చెప్పిస్తూ ఉన్నాడు అంటే దేవుని ఆత్మ నడిపింపుని బట్టే కదేంటండి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను ఎన్నుకున్నది అందుకు కాదు, ఎందుకు చచ్చిపోతావు అనుకుంటున్నావు అని అన్నప్పుడు, దేవా నువ్వు నాతో మాట్లాడేది నిజమే అయితే కనుక నేను ఇక నుంచి ఈ బంగారాన్ని విడిచిపెట్టేస్తున్నాను, నిన్ను హత్తుకుంటాను, అయినా చావైనా బ్రతుకైనా నీ కోసం జీవిస్తాను తండ్రి అని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నానండి. ప్రతిరోజు 2.5 గంటలు అంటే దినములో 10 టైము నేను నీకు ఇస్తాను నాయన అని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాను. దేవా నాకు బ్రతకాలని ఆశ ఉంది, ఇంకా నేను సేవ చెయ్యాలి తండ్రి అని చెప్పి ప్రతిరోజు దేవుని పాదాల చెంత ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నాలో ఉన్న అశాంతిని దేవుడు తొలగించాడు, మనశ్శాంతి నెమ్మదిని దేవుడు నాకు దయచేశాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లిందామండి. ప్రియ దేవుని బిడ్డలారా, పౌరుషం అంటే ఏ విషయంలో ఉండాలండి, ఏ విషయంలో పౌరుషం ఉండాలండి? మనం దేన్నైతే విడిచిపెట్టమని అంటే బంగారం అని అంటలేదండి. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, ఓకే ఇది నాకు వద్దు, నేను దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలకు తీర్మానం చేసుకోవాలండి. పౌరుషం కలిగి ఉండాలి. దానియేలు దేవుని కోసం బ్రతికాడు. సింహాల బోన్లో వేసేస్తామన్నా వేసినా పర్వాలేదు, నేను మాత్రం ప్రార్థన మానను. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడేసినా పర్వాలేదు, మేము మాత్రం ప్రార్థన. దేవుడే దిగి వచ్చాడండి. ఈరోజు దేవుని కోసం పౌరుషంగా నువ్వు ఒక్కడికేసావంటే నీ కోసం దేవుడు 100 అడుగులు వేస్తాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లిందామా.